రూపాయల పెన్షన్ ని పాత పెన్షన్ సెకండ్ దిక్కు లేదా 2,016 రూపాయలు ఆ రోడ్డెక్కిన వీడియో మీకు తిక్కెళ్ళలో మీకు అన్యం పుణ్యం తెలియదు దరువు తప్పిన వాళ్ళు మీకు ఏం తెలుసమ్మా? ఏం తెలుసు మీకు అంటున్నా? 10 ఏళ్ల నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప ఈ సీకిపోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు తప్ప సగానికి సగం మంది పెన్షన్లు లేవు. ఇవాళ పెన్షన్ విధానానికి ఫామ్ అప్లై చేసి ఒక కొత్త విధానం తీసుకొచ్చి నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇస్తూ బలిసినోనికి కాకుండా పేదలకు న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం ఒక వర్క్ చేస్తూ ఉన్నది. ఆ వర్క్ను కొంచెం ఓపిక పడితే రాష్ట్రమే బాగుపడుతుంది, దరిద్రం పోతుంది, అవకతవకలు పోతాయి, పేదవాడికి న్యాయం జరుగుతుంది. బలిసినోనికి పెన్షన్లు ఏంటివి? బలిసినోనికి రైతు బంధులు ఏంటివి? బలిసినోనికి పథకాలు ఇచ్చి పేదోనికి ఏం చేస్తారు? మరి పాలించడం అంటే గుడ్డే కళ్ళు మూసుకొని పాలించడం కాదు. నిజమైనటువంటి పేదలను 4 పూటల 4 వేలు నోట్లకు పోయేటట్టు చేయడం. మంత్రులకు ఎమ్మెల్యేలకు రైతు బంధు ఇచ్చినట్టు కాదు పాలన అంటే, సోయి లేకుండా. ఇక మాట్లాడితే ఏదో చేత కాదంట. కేసీఆర్కి చేతనైన అది. కేసీఆర్ ఇచ్చినాడు 500లకు సిలిండర్, కేసీఆర్ ఇచ్చినాడు 200 యూనిట్లు ఉచితంగా, కేసీఆర్ ఇచ్చినాడు ఫ్రీ బస్సు. ఎట్లా మాట్లాడతారు మీరు? వీళ్ళు ఇస్తామన్నారు, ఇస్తూ ఉన్నారు, టైం కావాలని చెప్పారు, 100 రోజులు చెప్పారు. ఫిబ్రవరి ఎండింగ్ లోపల వాళ్ళు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనుకున్నారో అన్ని ఎకరాల వరకు ఇస్తారు. ఏం చెప్పాలా మీకు? ఇంకా ఏం చెప్తే అర్థమవుతుంది? నెత్తి వలగొట్టుకుంటే అర్థమవుతుందా మీకు? చేసిన దాంట్లల్లా తెల్లారమ్మ 6 నెలలైనా ఆలు లేదు సూలు లేదు. 2018 లోపల కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక 6 నెలలైనా మంత్రివర్గ విస్తరణ చేయలేదు. అయిన మంత్రులకు పూర్తి అధికారాలు ఇవ్వలేదు. తన అధికారాన్ని తన జుట్టునంతా తన కుటుంబం చేతిలో పెట్టుకొని ఆట ఆడిరు. ఏమైనా సోయి ఉండే మీరు మాట్లాడుతురా? రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన జరిగిందని నువ్వు అనుకుంటున్నావా?